హైడ్రా మాదిరిగానే జిల్లాల్లోనూ కఠినమైన వ్యవస్థలు. రాష్ట్రమంతటా చెరువులపై స్పెషల్ డ్రైవ్ చేస్తాం. కబ్జాలు, అక్రమాలపై ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదు. వరంగల్పై ప్రత్యేక దృష్టి పెడతాం. లేక్లను కాపాడతాం. రామ్నగర్ నాలాపై అక్రమ కట్టడాలను తొలగించడంతో వరద ముంపు తప్పిందన్న రేవంత్. వరద నష్టంపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులతో మాట్లాడుతున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు దెబ్బతిన్నాయి. వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 10,000 తక్షణ సాయం చేస్తామన్న రేవంత్ రెడ్డి. వరద బాధితులను ఆదుకుంటున్నాం. సింగ్ నగర్లోని ప్రతి ప్రాంతానికి సాయం చేస్తాం. సాధ్యమైనన్ని డ్రోన్లు తెప్పిస్తున్నాం. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందేనన్న చంద్రబాబు. ఏపీకి మరో అల్పపీడనం ముప్పు. ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. క్రమేపీ బలపడే అవకాశం. వచ్చే 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారీ వర్ష సూచన. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కలెక్టర్ తనిఖీలు. రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశం. సీజనల్ వ్యాధులపై అలర్ట్ గా ఉండాలని సూచన. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో సారా భట్టీలు ధ్వంసం. రహస్య స్థావరాలపై పోలీసుల దాడులు. 5 గిన్నెలు, 21 పేపాల్, 2 స్టవ్లు స్వాధీనం. కామారెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించిన షబ్బీర్ అలీ. అమెరికాలో ఉంటూ కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారని వ్యాఖ్యలు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ. మద్యం కేసును విచారించిన ఢిల్లీ కోర్టు. కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్లకు సమన్లు. వెస్ట్ బెంగాల్ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు. డాక్టర్ను మర్డర్ చేసిన నిందితుడికి మరణశిక్ష వేయాలి. సీబీఐని డిమాండ్ చేసిన దీదీ. బెంగాల్ అసెంబ్లీలో అపరాజిత బిల్లుకు ఆమోదం.